హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ కిడ్స్ స్టోరీస్. ఈ రోజు మనం టిమ్మీ అనే చిన్న ఎలుక కథ చూడబోతున్నాం. ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఒక చిన్న గ్రామంలో టిమ్మీ అనే చిన్న ఎలుక ఉండేది. అది చిన్నగా ఉండే కానీ చాలా చురుకుగా ఉండేది. ఒకరోజు టిమ్మీ ఓ రైతు ఇంట్లోకి తొంగిచూశాడు. లోపల పెద్ద పన్నీర్, చీజ్ ఉంది. కాని పక్కనే ఒక నల్ల పిల్లి నిద్రపోతూ ఉంది. టిమ్మీ ఆలోచించాడు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. తన రంధ్రం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న చక్రాల మీద కూర్చున్న బొమ్మ ఎలుకను తీసుకొచ్చాడు. అది నెమ్మదిగా తోసుకుంటూ రైతు ఇంట్లోకి పంపాడు. పిల్లి నిద్రలేచి బొమ్మ ఎలుకని నిజమైనదిగా భావించి వెంటపడింది. అప్పటికే టిమ్మీ వేరే దారిలో పరిగెత్తి చీజ్ తీసుకొని తన రంధ్రంలోకి వచ్చాడు. తర్వాత ఆ చీజ్ను తన మిత్రులందరితో పంచుకున్నాడు. టిమ్మీ అన్ని రంధ్రంలోని ఎలుకలన్నింటికీ చీజ్ పీస్లను పంచాడు. అప్పుడు టిమ్మీ చిరునవ్వుతో, మనము చిన్నవారైనా తెలివిగా, మంచి మనసుతో ఉంటే విజయం మనదే అని అన్నాడు. అప్పటినుంచి టిమ్మీ గ్రామంలో అతి తెలివిగల, చురుకుగా అనబడే టిమ్మీ అని పేరొందాడు. ఈ అద్భుతమైన చిన్న కథకు లైక్ చేయడం మర్చిపోకండి. మరియు మరిన్ని కథలకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టిమ్మీ అనబడే అందమైన కథను చూసినందుకు ధన్యవాదాలు. Bye bye.